ముందుగా అందరికీ నమస్కారం. నేను మిరాజ్. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల మధ్య ఎవరైతే ఉన్నారో వారి మధ్య ట్వీట్ల వారైతే జరుగుతుంది. అది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దానిపైన కూడా ఆఖరికి టాయిలెట్స్ పైన కూడా స్కూళ్ళు ఉన్నాయి కదా! స్కూల్స్‌లో టాయిలెట్స్ పైన కూడా ఎక్కడో దాకా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో అక్కడ శ్రీవారి పాటలు కావచ్చు, లేకపోతే శ్రీవారికి సంబంధించిన బొమ్మలు కావచ్చు, వాటిని వేసేవారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన బొమ్మలు కానీ ఇలాంటివన్నీ వేయడం జరుగుతూ ఉంది. అంటే ప్రతి ఒక్క దానిపైన అంటే బాత్రూమ్ దగ్గర నుంచి దేవుడి మందిరాల దాకా ప్రతి ఒక్క దానిలో కూడా జగన్ గారి రంగు లేకపోతే తిరణాలు జరుగుతూ ఉంటాయి. తిరణాలు జరిగే సమయంలో కూడా ఆఖరికి ఆ ప్రభలకి జగన్ గారు జెండా అది ఏదైతే ఉందో దాని గుర్తులతో ప్రభలను కట్టడం, దేవుళ్ళని డెకరేట్ చేయడం ఆ కలర్స్‌లో. అంటే ఇంత మార్కు రాజకీయం ఉండేది. కానీ టీడీపీ ఇప్పుడు దీన్ని ఎద్దేవా చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే టీడీపీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ కూడా జగన్ గారి బొమ్మలు ముద్రించేసి ఉన్నాయి ఆల్రెడీ. పిల్లలకు పంచే కిట్లు ఏవైతే ఉంటాయో వాటిపైన. ప్రజాధనం అనేది వృధా కాకూడదు. ప్రజాధనం వృధా అయింది అంటే అది మనం ప్రభుత్వం అనేది విఫలమైనట్లే అని భావించి అదే కిట్లని యథావిధిగా పనిచేసేయండి అని సీఎం హోదాలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి తగు సూచన అయితే చేశారు. ఇది తేడా వైసీపీకి, టీడీపీకి అని ట్వీట్ల వారైతే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని గురించి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రంగుల కోసం, లేకపోతే సచివాలయాలకు రంగులు వేయడం కోసం, లేకపోతే వేరే వేరే వాటికి రంగులు వేయడం కోసం ఖర్చు పెట్టేశారు. పబ్లిసిటీ కోసం ఎలక్షన్స్‌లో పబ్లిసిటీ కోసం ఒక్కొక్క సభకి 100 కోట్లు పైమాటే ఖర్చు పెట్టేశారు. అంటే పబ్లిసిటీకి ఖర్చు పెట్టింది కానీ ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టలేదు, ప్రజల అభివృద్ధికి ఖర్చు పెట్టలేదు, కంపెనీలు తీసుకురావడానికి ఖర్చు పెట్టలేదు. ఇంకా ఏటికి ఖర్చు పెట్టింది? వేటికి ఖర్చు పెట్టిందంటే ఒక్క పబ్లిసిటీకి. ఈ సంక్షేమ పథకాల పేరుతో ఉచితాలను పనిచేస్తున్నాం కాబట్టి వీటిని తీసుకుని మనకు ఓట్లేసి మనల్ని గెలిపిస్తారు అనే దురుద్దేశంతో పాలించిందే ఈ వైసీపీ ప్రభుత్వం. అందుకే పతనావస్థ స్థాయికి ఎంత దారుణమైన స్థితిలో ఓడిపోవడానికి కారణం కూడా ఇదే.